సాగులో 12 సంవత్సరం అనుభవం ఉన్న తాహిర్ గారు రైతు ఉన్నారు. ఆయనతో ఈ మెంతికూర సాగు ఎలా, తయారీ విధానం, ఎంత టైం పడుతుంది పంట చేతికి వచ్చినప్పుడు, చేతికి రావాలంటే అది కూడా ఎంత విస్తరణలో ఎంత ఇత్తనాలు వేస్తారు అవన్నీ అడిగి తెలుసుకుందాము సమాచారం ఏముంటుంది అనేది. ఇక్కడ మా రైతు ఉన్నారు తాహిర్ బాషా అని. నమస్తే అండి తాహిర్ గారు. నమస్తే అన్న. మరి ఇంకోటి మా ఎక్బాల్ కూడా ఉన్నారు రైతు. ఆయన కూడా దాదాపు 20 సంవత్సరం నుంచి ఆకుకూరలు సాగు చేస్తుంటూ ఉంటారు. ఆయన కూడా అడిగి తెలుసుకుందాం ఏమేమి పంట, మీరు ఏమేమి ఆకుకూరలు సాగు చేస్తారు, ఏం లేదు, ఎన్ని రోజుల్లో ఈ పంట చేతికి వస్తుంది అనేది పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం రండి. తాహిర్ గారు చెప్పండి, ఎన్ని రోజుల్లో వస్తుంది పంట? ఇది 12 దినాలు వస్తుంది. మెంతం కూర. ఇది ఎంత విస్తరణలో ఇవి విత్తనాలు ఎంత చేస్తారు మీరు? ఇప్పుడు ఒక మడి ఉంది, ఇది అన్ని 4 మళ్ళీ 10 గేళ్ళు వేస్తాము. 10 గేళ్ళులే, 10 గేళ్ళు 4 మళ్ళీకి 10 గేళ్ళు వేస్తాం. 4 మళ్ళీ 10 గేళ్ళు పడతాయి. 10 గేళ్ళు మీకు ఎంత వస్తుంది? ఎంత కట్టల రూపంలో ఎంత? ఇది కట్ట వచ్చి 4 రూపాయలు వేస్తున్నాం రైతు. 4 రూపాయలు వేస్తున్నాం. 4 రూపాయలు వేస్తాం. అది ఎంత ఖర్చు వస్తుంది? ఎంత సరుకు వేస్తారు కదా మీరు, ఎంత దిగుమతి అవుతుంది సరుకు? ఎంత సరుకు 1000 రూపాయలది సరుకు. ఇప్పుడు ఏం నష్టం ఉంది, ఇప్పుడు ఏమో ఎండాకాలం ఉంది, సరిగా లేచలేదు. 1000 రూపాయల సరుకు అయితే 600 అవుతుండదు. ఇప్పుడు 400 లాభం ఉన్నా వేయాలా, నష్టం ఉన్నా లాభం ఉన్నా వాళ్ళ అంగడి వాళ్ళకి బాగా, మాకు ఏం లేదు. అదే ఇత్తనాలు ఇది ఎక్కడ చూసుకుంటారు? ఏడే బయార్లా రైతు మార్కెట్లో, కిరాణా షాప్. అది ఎన్ని రోజులు ఎట్లా నీళ్లు ఇత్తనాలు వేస్తారు కదా మీరు, స్టెప్ బై స్టెప్ ఎట్లా, అది మా వ్యూవర్స్ కోసం తెలుసుకోవాలని. ఇది 12 దినాలుగా వస్తుంది అన్న. 12 దినాలుగా వస్తుంది. ఇది 12 దినాలుగా మార్కెట్ పెరుగుతాము. ఈ కట్ట పెరుగుతున్నారు కదా, ఈ మొత్తం ఈ మడి ఉంది, ఎంత సరుకు పడుతుంది? సరుకు ఇప్పుడు వచ్చి 150 కట్టలు పడతాయి. అన్ని బాగా మడి ఒకటి 150. లాస్ వస్తే 2 కట్టలు కూడా అవుతుంది మడికి. బాగా వస్తాయి మొత్తం నిండి వస్తే 150 పడతాయి. ఇప్పుడు 50 గడ్లు పడతాయి అంతే. ఇప్పుడు మీరు ఆకుకూరలు ఏమేమి సాగు చేస్తారు? ఏం లేదు, మెంతం కూర ఒకటే. ఇది మెంతం కూర ఒకటే. అదే మీరు దాదాపు ఎన్ని సంవత్సరం నుంచి? 12 సంవత్సరం. 12 సంవత్సరం నుంచి ఇదే చేస్తున్నాం. మా తాత వాళ్ళ నుంచి మా నాయన చేసా, ఇప్పుడు నాకు చేస్తున్నాను. అదే ఇది వాతావరణం ఎట్లా? ఈ ఎండాకాలంలో, వానాకాలం వచ్చేది జల్దీ, ఇంకా జల్దీ రావచ్చు అంతే. 12 దినాలకి 15 దినాలకి చలికాలం బాగా వస్తారు. అంత 15 దినాలకి చచ్చిపోవు. అప్పుడు వర్షాకాలం ఉంటుంది, వర్షాకాలంలో లాస్ట్ వస్తుంది మాకి. ఇట్లా నీళ్ళు వస్తే, వర్షం ఎక్కువ వస్తే మొత్తం అంతా వెళ్ళిపోతుంది. నిండా వేస్తాం కదా 10 గేళ్ళు ఇత్తనాలు, 4 మళ్ళీ వేస్తాం. మామూలు మీరు సాగు చేస్తారు కదా, ఎంత విస్తరణ భూమిలో సాగు చేస్తారు? ఒక రోజుకి ఎంత, నెల వరకు ఎట్లా సరుకు ఎట్లా? డైలీ ఎన్ని కేజీలు వేస్తారు? 10 గేళ్ళు డైలీ 10 గేళ్ళు వేస్తున్నారు. అదండి ఈ మెంతం కూర బజార్లో 4 రూపాయలు అమ్ముతారంట. 4 రూపాయలు మామూలు వేస్తున్నాం. 4 రూపాయలు వేస్తారండి. అది కూడా ఇప్పుడు అన్సీజన్, అది ఎండాకాలంలో సరుకు రాదని. మామూలు టైం దీనికన్నా తక్కువ విలువ ఉంటుంది. ఇది వాళ్ళు ఏం గిట్టదు అంటున్నారు. అయినా కూడా సాగు చేయడం తప్పదు, మా పని ఇదే అంటున్నారు. దాని గురించి ఇది ఎన్ని కట్టలు పడతాయి, ఎట్లా బజార్లోనే అమ్ముతారు? బజార్లో హోల్సేల్ వేస్తారు. అది ఎట్లా ఒక కట్టల లెక్క? 100 గడ్లు ఏమైనా ఉంటుంది కదా. 100 గడ్లు వచ్చి 400. 3 కట్టలు 400. 100 కట్టలు 400. చలికాలం 300 వేస్తాం. ఇక్కడ మా ఎక్బాల్ గారు కూడా ఉన్నారు. ఈయన కూడా రైతు, చాలా అనుభవం ఉంది రైతు ఆకుకూర సాగటంలో. ఆయన కూడా అడిగి తెలుసుకుందాం ఏమి ఎట్లా. చెప్పండి ఎక్బాల్ గారు, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఆకుకూర సాగటంలో? 20 సంవత్సరం నుంచి. అది ఏమేమి ఆకుకూర మీరు పండిస్తారు? అదే ఎట్లా దీని కష్టం మీరు ఎట్లా మా వ్యూవర్స్కి తెలియాలా? ఎండలో ఎట్లా తెస్తారు, నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు, ఏం లేదు ఎట్లా అనేది మా వ్యూవర్స్ కోసం చెప్తారు, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఎన్ని రోజులు పంట, ఇది కష్టం ఎట్లా? ఒకవేళ పంట రావచ్చు, కావు ఎక్కువ, అది పంట పూర్తిగా దిగుమతిగా ఎక్కువ రావు, అలా అయిపోయినా సరే. ఆకుకూరలో వేరే ఇది మెంతం కూర కాకుండా మీరు మెంతం కూర ఒకటి ఆకుకూరలో సాగు మీకు ఐడియా ఉండేది ఇది ఒకటే? మెంతం కూర ఒకటే వేసేది. మసాలా ఉంది, డబ్బులు లేవు. గుర్తికి చేయాలా, 20,000 30,000 గుర్తికి చేయాలా, కూలీ తీయాలా,
ఎంత రైతు ఎట్లా నష్టం రాని మీ రైతు సాగు పని చేయాల్సిందే అంటారు. నష్టంకైనా లాభంకైనా చేయాలమ్మా. నష్టం ఉంది, నష్టం చేస్తున్నాం మనగా ఎడ చూడ అంత నష్టం నష్టపా. ఎక్కువ రాదంట పంట మొత్తం పూర్తిగా నిండి రాదంటారు. అదే మీరు ఇది ఏం మీరు సొంతంగా మీరే చేస్తారా ఎవరికైనా కూలీ పెట్టుకుంటారా? సొంతం మామే సొంతం చేస్తా. అంత దిగుబడి ఎవరు ఎరువులు వేసేది ఎరువు ఏం లేదు, వేరే వాళ్ళు ఉన్నారా మీరే? ఎరువు లేదు, ఇది ఎంత ముగ్గురికి ఎరువు లేదు. అట్లే ఎరువు ఏది దీనికి? భూమిదే బలందేనే వచ్చేది. ఎరువు ఏం లేదు దీనికి, మందు లేదు, ఎరువు లేదు. ఎరువు లేదు అంటారు. ఉత్త విత్తనాలు వేయాలా, నీళ్ళు వేయాలా, మట్లు వేయాలా, కప్పాలా. ఇది ఎందుకు వేస్తారు? అదే పట్ల అవి పైన అదే జల్లి వస్తుందని అన్న. ఇది మలగా కదా, జల్లి వస్తుంది. ఇది 6 దినాలు, ఈ పొద్దుకి 6 దినాలు. ఇది 6 రోజులు పంట వేసి 6 రోజులకు పూర్తిగా ఇటు వరకు వచ్చింది. ఇట్లా వచ్చేది. ఇప్పుడు 10 దినాలుగా ఒక్కొక్కసారి తక్కువ జల్లి కూడా రావచ్చు. జల్లి కూడా వస్తాయి, చలికాలం బాగా వస్తుంది. ఇది 6 దినాలుగా అయిపోయింది. ఇంత జంపు వస్తుంది అప్పుడు బయారికి. ఇప్పుడు ఎండాకాలం ఇప్పుడు లేవంటే ఎడితే చచ్చిపోతుంది ఇది. రేపు దానికోసం రేపు కావు ఉండకూడదు. వాన పడితే ఎండ వాన పడితే చచ్చిపోతుంది. అదే ఈ ఒక్క మడి ఉంది కదా, దీనికి మీరు ఎంత నీళ్లుగా అవసరం పడుతుంది? ఈ మడి ఫస్ట్ వచ్చి 2 గడలు వేస్తాం. వచ్చి దినం ఒక్కడవ వేయాలి. మడిగా ఒక్కడవ డైలీ పంట చేతికి వచ్చే వరకు డైలీ ఒక్కడవ వేయాలి. ఒక్కొక్క మడికి ఈ మడి ఉంది. ఇది ఏమైనా తూకంతో ఎంత విత్తనాలు అవసరం పడుతుంది? ఇది 2.5 కేజీ పడుతుంది ఒక మడికి. ఈ మడి మొత్తం 2.5 కేజీలు పడుతుంది. 2.5 కేజీలు అంటే సుమారు మీకు దాదాపు ఎన్ని కట్టలు అవుతుంది? ఇప్పుడు ఏం కావు. ఇప్పుడు 150 గడ్లు 100 గడ్లు పడితే ఎక్కువ. 100 ఇప్పుడు ఇది అంతా మేలంటే. అవును, లేకుంటే మనగా 4 గడ్లు 5 గడ్లు పడే చూడు. అంతా 4 గడ్లు కూడా పడవచ్చు. మరి చచ్చిపోతే ఏడగా అంతా మరి ఇంకా దారుణం కదా మరి. ఏం లేదు, ఇది గిట్టుబాటు ధర మరి అమ్మే వాళ్ళకి బాగుంది, రైతులకి ఏం లాభం లేదు, ఏం గిట్టుబాటు. అంత తీసుకుని పోయి బజార్లో అమ్మే వాళ్ళకి బాగుంది. ఇప్పుడు డైలీ మీరు ఎన్ని పెరుగుతుంది? ఎన్ని కట్టలు ఉంటాయి పొద్దున మరి సాయంత్రం? మా సరిపడి పెరగం. పొద్దున ఒకటే. ఇప్పుడు ఎండకు నిలబడి మరి ఆర్డర్ రూపంలో ఇట్లా మీకు ఇది మీరే పోయి అంగిట్లో పెరుగుని పోయి అంగిట్లో వేయాలా. వాళ్ళు ఆర్డర్ చెప్తారు 100 గడ్లు 50 గడ్లు వాళ్ళకి వేసాడలా. వాళ్ళకి 50, వాళ్ళకి 100. బాగుంటే లేకుంటే 25 గడ్లు అట్లా. కూర ఉంటే కదా ఇక్కడ, కూర లేకుంటే ఆడ. మొత్తానికి ఎండాకాలంలో పడదు. ఎండాకాలం వానాకాలం చలికాలం అంటే బాగా పంట మొత్తం నిండి వస్తుంది. కూడా బాగుంటుంది. ఎక్కువ పడితే దిగుమతి మరి రేట్ కూడా బాగుంటుంది. ఊరు పడితే కదా డబ్బులు. ఇట్లా ఉంటే ఏడా ఇది. ఇప్పుడు 150 100 గడ్లు కూడా ఎంత? ఇదండి కర్నూలు జిల్లా ఆదోన్లో మేము ఇక్కడ ఆదోన్లో కొండాపూర్ ఏరియా. ఇది కొండాపూర్. ఇక్కడ మన రైతు తాహర్ అని రైతు ఉన్నారు. ఆయన అనుభవం ఉంది దీనిపైన. ఎక్కువ ఆకుకూరలు సాగు చేస్తుంటారు. ఎక్కువ పంట రావాలంటే చాలా కష్టం ఉంటుంది రైతు ఈ పంట వెనకాల ఇంత కష్టం ఉంటుంది రైతులది. అది దానికోసం మా వ్యూవర్స్కి మీరేమంటారో కామెంట్స్ చేయండి. ఇట్లా నా కట్టేది అట్లే. ఇది ఏమన్నా ఎట్లా మరి ఫుల్ ఎంచుతారా మరి ఎట్లా? అందాజం మీద అట్లే కట్టాలా. అందాజం మీద కట్టాలా. కట్లు చేతిలో సైజ్ ఇది తూకం లెక్కలే సైజ్ చేతిలో తీసుకోవాలా, కట్టాలా. ఇంత ఉండొచ్చా? తీసుకోవాలంటారా? నేను కూడా ఆకుకూరలు ఎట్లా కడతారో ఎట్లా పెరుగుతారని తెలుసుకుంటుంది. ఇది అంతా లాస్ ఏం లేదు. అంతా కింద చచ్చిపోయేదే. అంతా లాస్ వస్తుంది. ఏముగా అంత మలగలు నష్టపరిహారం అంత లాస్ ఏం లేదు. ఎక్కువ ఇది పంట రాదంటారు. పంట రాదు చూడండి. అంత లాస్ ఏం లేదు. ఉల్లిపాయ కరెక్టేనా కట్టింది? కరెక్టే. ఉంది ఇది ఇంకా సన్న మీదే ఇంకా లా ఉంది. ఈ కట్లు వేస్తే కూడా సుమారు ఒక 200 గ్రాములు ఉంటుందా? ఉంటుంది. 200 గ్రాములు ఉంటుంది కట్ట. ఇది కేజీ లెక్క మీరు కేజీ లేదు. కేజీ అట్లే. ఇది 100 లెక్క. 100 లెక్క
100 గడ్లు 400 కొన్ని ఆకుకూరలో కొన్ని కేజీల లెక్క ఇస్తారు కదా అవి అట్లాంటివి లేదు అట్లే 100 లెక్క ఇక్కడ మా ఊర్లో సుమారు ఉంది ఒక 200 గ్రాములు ఉంటుంది 200 గ్రాములు. మరి ఇది నీళ్ళు వేస్తే మరి తక్కువ ఉంటాయి నీళ్ళు అయితే బురద ఉంటే పోయి బరువు కనపడుతుంది ఇప్పుడు అంటే ఎంత బురద అంటే బురద అట్లే తీసుకోపోతున్నాయి ఇప్పుడు చచ్చిపోతుంది వానికి మెంతికూర. వ్యూవర్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.